హాయ్, నేను శేఖర్ CR7 వైజాగ్ అల్ట్రా రన్నర్. నేను ఈ వీడియోలో లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అంటే మ్యారథాన్ అండ్ అల్ట్రా మ్యారథాన్ జర్నీని ఎలా స్టార్ట్ చేశాను, అసలు వాటి కోసం ఎలా తెలుసుకున్నాను, వీటికన్నా ముందు నా ఫిట్నెస్ జర్నీ ఎలా ఉండేది అనే వాటి కోసం చెప్తాను. నాకు చిన్నప్పటి నుండి రన్నింగ్ అన్న ఫిట్నెస్ అన్న బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్తో ఫ్రెండ్స్తో ఎర్లీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళటం మరియు ఎక్సర్సైజ్ చేయటం అలవాటుగా మారింది. అలా కొంతకాలం తర్వాత జాబ్ వచ్చి మ్యారేజ్ అయిన కొంతకాలం తర్వాత ఏదైనా ప్యాషన్గా ఒక ఫిట్నెస్ యాక్టివిటీని అలవాటు చేసుకుందామనే క్రమంలో ఒకరోజు ఫేస్బుక్లో 2019 నవంబర్లో వైజాగ్ రన్నర్స్ అనే ఒక పేజీని చూసి అక్కడ ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా వైజాగ్ రన్నర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో ఉండగా సీనియర్స్ అందరూ డైలీగా 10 km నుండి 20, 30, 42 km వరకు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ రన్ చేసేవాళ్ళు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పటి వరకు నాకున్న రన్నింగ్ అనుభవం ప్రకారం 5 km మరియు 10 km వరకు తెలుసు. వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నాకన్నా వయసులో పెద్దవారైన 30, 40, 50, 60 ఇయర్స్ ఏజ్ గలవారు ఇంత బాగా రన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు లాంగ్ డిస్టెన్స్ మరియు మ్యారథాన్ చేయకూడదు అని ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఇలా డైలీగా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో 2020లో 100 days రన్ అనే ఒక విర్చువల్ ఛాలెంజ్ను రిజిస్టర్ అయ్యి ప్రతిరోజు 5 kilometers తగ్గకుండా మొబైల్లో అడిడాస్ అనే ఒక రన్నింగ్ యాప్ ద్వారా రన్ ట్రాక్ చేస్తూ 5 km చేసేవాడిని. ఆ తర్వాత మరో రన్నింగ్ యాప్ అయినటువంటి స్ట్రావా అనే ఒక యాప్ ద్వారా 5 km రన్ చేస్తుండగా 2020లో కరోనా రావడం మరియు మార్చిలో లాక్డౌన్ రావడం, అప్పటి నుండి చాలా టైం రన్నింగ్కి కేటాయించడం, ఇలా సండే టైంలో వైజాగ్ రన్నర్స్ గ్రూప్ మెంబర్స్తో మా ఫ్రెండ్స్ చేయటం, వారి నుండి కొంత ఎక్స్పీరియన్స్ సంపాదించి అలా ఇంకొంతమంది సీనియర్స్ అయిన ప్రదీప్ రాంబో మరియు వీరజ్ సార్ వంటి ఫ్రెండ్స్ నాకన్నా ఏజ్లో పెద్దవారైన వారి నుండి వారితో 10 km మరియు 21 km రన్స్ చేస్తూ 100 days ఛాలెంజ్లో భాగంగా ప్రతిరోజు రన్ చేయడం, అలా చేస్తూ 21 km నుండి 42 km మరియు అల్ట్రా మ్యారథాన్ 60 kilometers కూడా కరోనా వల్ల విర్చువల్గా రన్ చేసి 1111 kilometersను కంప్లీట్ చేసి ఆ ఇంట్రెస్ట్తో రన్నింగ్ని కంటిన్యూ చేస్తూ సింహాచలం హిల్స్ అండ్ కైలాసగిరి హిల్స్లో 30 days డైలీ హిల్ రన్ ఛాలెంజ్ను చేయటం మరియు 30 days 10 km ఛాలెంజ్ చేయటం, వైజాగ్లో ఉన్న యారాడ, పద్మనాభం, సింహాచలం ఇలా అన్ని ఏరియాస్లో కూడా అరకు, ఎస్కాట్ టు అనంతగిరి, పాడేరులో రన్స్ చేయటం, ఇలా 50 kilometers రన్స్, ఇలా అన్ని ప్రాక్టీస్ రన్స్గా చేస్తూ బాగా ఫిట్నెస్ను రన్నింగ్ అనే ఒక ఫిట్నెస్ యాక్టివిటీని ప్యాషన్గా తీసుకొని మంచి మంచి అల్ట్రా మ్యారథాన్స్ అండ్ మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక నా నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధమైన అఫీషియల్ 10K, 21K, 42K చేయకుండా డైరెక్ట్గా 2021లో డిసెంబర్లో బార్డర్ 100 km చేయడం జరిగింది. ఈ రన్ ఎలా చేశాను మరియు ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఈ రన్ కోసం ఎలా తెలుసుకున్నాను అనే విషయాలను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై హింద్.